హరే కృష్ణ. భగవద్గీత ఎంత గొప్పది అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. ఇది ఒక రియల్ స్టోరీ. ఈ స్టోరీ 2 ఇండియన్ లెజెండ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక పెద్ద ఆయన పంచి కట్టుకొని పైన అంగవస్త్రం వేసుకొని చెన్నైలో సముద్రం పక్కన భగవద్గీత బుక్ని చదువుతూ ఉంటాడు. అప్పుడు ఒక యువకుడు వచ్చి ఆయన దగ్గర అడుగుతాడు, ఏందయ్యా పెద్దాయన, నువ్వు ఇంకా భగవద్గీత భాగవతం అనేది చదువుకుంటున్నావు, చంద్రుడిపైకి వెళ్ళే ఈ రోజుల్లో కూడా నువ్వు ఇంకా చందమామ కథలు చదువుతున్నావు అని ఎగతాళి చేస్తాడు. దానికి ఆ పెద్ద ఆయన, అసలు నీకు భగవద్గీత గురించి ఏం తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఆయన ఏం పట్టించుకోకుండా ఆయన పాటికి ఆయన చెప్తానే ఉంటాడు, నేను విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్ని, నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, నువ్వు ఇంకా భగవద్గీత భాగవతం అనేసి చదువుకుంటున్నావు అనేసి ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంటే ఒకరు తక్కువ చేసినట్టుగా భగవద్గీత అని అలాగా మాట్లాడుతుంటే అప్పుడు ఆయన ఏం మాట్లాడు పెద్ద ఆయన, ఇంకా పిల్లగాడు ఏదో వాగదని అనేసి ఆయన పాటికి ఆయన గుమ్మునైపోతాడు. ఈ లోపల ఒక 2 పెద్ద కార్లు వస్తాయి అనమాట. ఆ పెద్ద కార్లో నుంచి ఒక కార్లో నుంచి సెక్యూరిటీ వాళ్ళందరూ దిగేస్తారు. ఆయన సెల్యూట్ చేసి ఆయన నడుచుకుంటూ కారులో కూర్చునేస్తాడు. ఈ యువకుడు చూసి ఏమో పెద్ద ఆయనగా ఉన్నాడు, అనవసరంగా ఏదో మాట్లాడేటట్టున్నాము అనేసి అనుకుంటాడనమాట. ఆయన సెక్యూరిటీ, ఆ బాడీ గార్డ్ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. చేసిన తర్వాత ఆయన మెల్లగా కారులో కూర్చొని వెళ్ళేదానికి సిద్ధమవుతుంటే ఈ యువకుడు పరిగెత్తా వెళ్ళి ఆయన కాడికి వెళ్ళి ఇటలాగా అయ్యా నేను ఏదో మాట్లాడేహాను, మీరు ఎవరు అని అడుగుతాడనమాట. ఆయన చెప్తాడు, నేను ఎవరు అని తెలుసుకోవాలని అడుగుతాడనమాట. అవును అని చెప్తాడనమాట. సరే, ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా? ఆయన ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్, విక్రమ్ సారాభాయ్. ఆ యువకుడు ఎవరో తెలుసా? ఆ యువకుడు వచ్చి ది మెజల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అప్పటి నుంచి ఆయన అబ్దుల్ కలాం గారు ఆ భగవద్గీత బుక్కులు, భాగవతం బుక్కులు చదివేదానికి మొదలుపెట్టినారు అనమాట. ఆయన సాంస్క్రిట్ కూడా నేర్చుకున్నాడు. మనకు ఆయనకి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేసి ఆయన ఆత్మకథ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఆయన అసలు ఈ భగవద్గీత, భాగవతం, రామాయణం, ఇతిహాసాలు ఇవన్నీ మన దగ్గరలో జరగడము, ఇవన్నీ బుక్కులు మనకు దొరకడం, ఇది మనకు ఒక అదృష్టం, ఎంతో అదృష్టం చేస్తుంటే కానీ మనకు ఇలాగా దొరకవు, దీన్ని అందరూ యూజ్ చేసుకోని అనేసి స్వయంగా ఆయనే తన బుక్లో రాశారనమాట. ఇది భగవద్గీత, భాగవతం యొక్క గొప్పతనం, రామాయణం ఇవన్నీ. అబ్దుల్ కలాం గారు ఇవన్నీ చదివినప్పటి నుంచి వెజిటేరియన్ అనమాట. మాంసాహారం కూడా తీసుకోవడం మానేశారు. భగవద్గీత, భాగవతాన్ని ఫాలో అయ్యి ఎంతమంది గొప్ప వాళ్ళు అయ్యారు తెలుసు కదా. భగవద్గీత, భాగవతం ఎంత గొప్పదో తెలుసుకున్నారు కదా. ఈ రోజు నుంచి మీరు భగవద్గీత చదవడానికి ట్రై చేయండి. హరే కృష్ణ.